లేరంటే ఈ రోజు వైసీపీ నాయకుల్లోనే వైసీపీ కార్యకర్తలు వైసీపీ సపోర్టర్స్ లో వాళ్ళ పార్టీ వస్తుందని కొన సందును కూడా వాళ్ళకి ఎవరికి నమ్మకాలు లేవు. దట్ ఇస్ ద పాయింట్ టు బి టేకెన్. సో ఇవన్నీ టాల్ టాక్. ఇంకో మాట కూడా అన్నాడు, మీరు ఒక క్రూషియల్ పాయింట్ మిస్ చేశారు ఆయన స్పీచ్ లో. నా గవర్నెన్స్ కి ఐపాక్ టీం చాలా బాగా పనిచేసింది. అవును, ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం ఒకరిని అప్రిషియేట్ చేశాడు ఐపాక్ టీం. అంటే మంత్రులు ఎమ్మెల్యేలు అంతా పనికిమాలోళ్ళు ఈ రోజు నేను గవర్నెన్స్ చేసేదానికి, ఈ రోజు నేను పరిపాలించేదానికి నాకు ఐపాక్ టీం బ్రహ్మాండంగా పనిచేసింది, మిగతా వాళ్ళందరూ వేస్ట్ ఫెలోస్ అన్నట్టు. పాప వెనక బొత్స సత్యనారాయణ నిలబడి ఉన్నాడు. బొత్స అతను మొహం మార్చుకొని పెట్టుకొని ఉన్నాడు. మీరు బొత్స ఫేస్ చూసారా? ఒక్కసారి ఆ విజువల్ చూడండి. ఏమైనా 0.00001% సంతోషం ఉందా బొత్స ఫేస్ లో? గెలిచేవాడు మొహం ఎట్టుంటుంది, వెలిగిపోతా ఉంటుంది. పాపం ఆ జగన్మోహన్ రెడ్డి ఏమో ఇంగ్లీష్ కూడా మర్చిపోయాడు. టాల్ నంబర్స్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని టాల్ నంబర్స్ అనరు జగన్మోహన్ రెడ్డి, హ్యూజ్ నంబర్స్ అంటాం. బేసిక్ ఇంగ్లీష్ కూడా రాదు వీళ్ళకి. లేకపోతే ఆ టెన్షన్ లో అతను మాట్లాడలేకపోతున్నాడేమో. నాకు అంటే గ్రాఫిక్స్ చేసినప్పుడు ఇట్లా పిల్లర్స్ లాగా పెడతారు కదా గ్రాఫిక్స్ లో, అందుకని ఆయన ఆ దృష్టితో టాల్ అని ఉంటాడు. జనరల్ గా టాల్ నంబర్స్ అనర్లేండి, స్పీచ్ లో బిగ్ నంబర్స్ అంటారు, హ్యూజ్ నంబర్స్ అన్నాం అనమాట. అదే ఆ హెచ్పిఎస్ వాళ్ళు అయ్యోర్లు అందరూ తలగేరుకుంటున్నారు, మనమేనా ఇతనికి నేర్పించింది. సో మీ నెల్లూరు జిల్లా ఒకటి వెంకటకృష్ణ గారు ఐ విల్ సబ్మిట్. చెప్పండి. ఐ విల్ సబ్మిట్ అప్. ఏ యాంగిల్లో చూసుకున్నా, ఏ యాంగిల్లో మనము డిస్కస్ చేసినా, ఏ పారామీటర్స్ లో మనం చూసుకున్నా కూడా 2000% నేను ఒకటే చెప్పగలుగుతున్నాను. టీడీపీ ఈస్ కమింగ్ బ్యాక్ టు పవర్. ఓకే, దాన్ని పక్కన పెడితే ఇతను ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడంటే ఇట్ ఇస్ కొన్ని దీంట్లో నో స్ట్రాటజీ ఈజ్ ద బెస్ట్ స్ట్రాటజీ అంటారు. సో ఈ జగన్మోహన్ రెడ్డి నో స్ట్రాటజీ ఈజ్ ద బెస్ట్ స్ట్రాటజీ కాన్సెప్ట్ లో ఈరోజు వచ్చేసి రేపు 4వ తేదీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ మేకింగ్ ఎ ఫూల్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అంటే పిచ్చోడు, ఇతను ఒక పిచ్చోడు అని బ్రాండ్ చేసుకోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది వాస్తవం. బికాజ్ ఈరోజు వైసీపీ వాళ్ళు నవ్వుకుంటున్నారు ఆ నంబర్స్, నేను కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఇంత కాన్ఫిడెన్స్ లెవెల్లో మేమే వచ్చేసి ఒక ఫిగర్ చెప్పలేకున్నాం. ఎందుకంటే నా అనాలిసిస్ ఏంటంటే 120 నుంచి పైకి పోతే ఇంక దానికి మనం చెప్పలేం. మై ఎంజీ అంటే మినిమం గ్యారంటీ వీఆర్ గోయింగ్ టు విన్ 120 సీట్స్. ఈ 120 పైన ఏదొచ్చినా మనం అసెస్ చేయలేము. అది 120 కావచ్చు, 125 కావచ్చు, 130 కావచ్చు, దానికి కూడా దాటొచ్చు. ఎస్, బట్ 120 దట్ ఈస్ అ రీజనబుల్ థింగ్. అంటే ఒక సెన్సిబుల్ పర్సన్ మాట్లాడేటప్పుడు 151 లాస్ట్ టైం కన్నా దాటుతామంటే అంటే ప్రజలకి ఒక ఆలోచన ఉంటుంది. ప్రజలు కూడా వాళ్ళకు ఒక విజ్ఞత ఉంటుంది. అపోజిషన్ పార్టీకి కూడా ఇంతో అంత స్ట్రెంత్ ఉంటుంది. వాళ్ళు పెర్ఫామ్ చేశారు, పైగా కూటమి కట్టారు, వాళ్ళ బలం అంటూ వాళ్ళకు ఉంది అనే ఒక లాజికల్ థింకింగ్తో మాట్లాడితే ఇలాంటి నంబర్ చెప్పడు ఆయన. మొత్తం నేనే, సర్వం నేనే, అహం బ్రహ్మస్మి, నేను తప్ప ఎవడు లేడు అని అనుకోబట్టే ఆ నంబర్లు చెప్తున్నాడేమో అనిపిస్తోంది. ఇంకో విషయం, మీరు ఆయన అన్ని ఇది చెప్తా, జగన్మోహన్ రెడ్డి ఓన్లీ కంబైన్డ్ స్టేట్ లో